హాయ్, అందరూ బాగున్నారా? హరిప్రియ ఛానల్కి స్వాగతం. నేను మీ శ్రీదేవి. అందరికి నమస్కారం. అయితే తృప్తిగా బతకడం ఎలాగా? తృప్తిగా బతకడం అంటే ఎంత తక్కువ డబ్బులున్నా తృప్తిగా బతకడం అలవాటు చేసుకోవాలి. మనం ఉన్న దాంట్లోనే తక్కువగా ఖర్చు పెట్టుకుని చక్కగా తృప్తిగా జీవించడం అంటే అందరికీ ఎన్నెన్నో ఉంటాయి. మనకు లేవని చెప్పని బాధపడకూడదు, మనకున్నాయని అసూయపడకూడదు, మనకున్నాయని గర్వపడకూడదు, మనకు లేవని బాధపడకూడదు. తృప్తిగా జీవించడం ఏదైతే ఉందో అంతకు మించిన ఐశ్వర్యం ఉండదు. తృప్తి లేని జీవితం ఎంత కోటీశ్వరుడు అవనివ్వండి, తృప్తి లేనప్పుడు ఆ జీవితంలో సంతోషం ఉండదు. సంతోషరహితమైనటువంటి జీవితమే తృప్తి లేకపోతే, సంతోషకరమైన జీవితమే తృప్తిగా జీవించడం. తృప్తికరమైనటువంటి జీవితాన్ని మనం బతుకుదాం, పొదుపుగా పిల్లలకి ఎలా బతకాలో నేర్పిద్దాం. తృప్తి అనేది వాళ్ళకి నేర్పిద్దాం. చిన్నప్పటి నుంచి వాళ్ళు కూడా తృప్తిగా పొదుపుగా బతకడం అలవరుచుకునేటటువంటి దారిని వాళ్ళకి చూపిద్దాం. మనం కూడా తృప్తిగా పొదుపుగా బతుకుతాం. ఎంత తక్కువ డబ్బులు వచ్చినా సరే, 100 రూపాయలు వస్తే కనీసం 5 రూపాయలైనా సరే ఒక దగ్గర పెట్టడం, పొదుపు చేయడం మనం నేర్చుకుని పిల్లలకు నేర్పుదాం. ఉన్న దాంట్లోనే ఖర్చులు తగ్గించుకుని ఎంత తక్కువ వచ్చినా సరే ఈ తృప్తిగా బతకడం ఏదైతే ఉందో మనిషి ప్రశాంతంగా జీవిస్తాడు. ఎందుకంటే తృప్తి లేని జీవితం కన్నా భయంకరమైన బతుకు ఇంకోటి ఉండదు. తృప్తికరమైన జీవితం ఆరోగ్యదాయకం, క్షేమదాయకం. తృప్తి అనేది ఈశ్వర తత్వం. అలాంటి ఈశ్వర తత్వాన్ని మనం అలవర్చుకుందాం. ఈశ్వరుడు కరుణ, కృప, కటాక్ష వీక్షణాలకు మనం పాత్రలవుతాం. తృప్తిగా జీవిద్దాం, ఇహపరాలు పొందుదాం. పిల్లలకు కూడా తృప్తిగా ఎలా బతకాలో నేర్పిద్దాం. తృప్తితో ఎలా జీవించాలనే ఈ కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే హరిప్రియ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.